ఫ్రెండ్స్, ది గ్రేట్ క్లౌడ్ టెక్నాలజీలో 4 ఇంపార్టెంట్ పాయింట్స్, ఇంపార్టెంట్ కాంపోనెంట్స్ చూద్దాం. AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, VPN క్లౌడ్ హబ్, నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ NACL, రౌట్ టేబుల్స్, నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్, VPN క్లౌడ్ హబ్, AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ 4 చూద్దాం. గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే గ్లోబల్లీ మేనేజింగ్ ఫర్ స్మూత్ నెట్వర్కింగ్, స్మూత్ ఆపరేషన్స్. దాని గురించి చూద్దాం. AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ డిజైన్డ్ టు డెలివర్ లో లేటెన్సీ, హై అవైలబిలిటీ సర్వీసెస్ టు కస్టమర్స్ అరౌండ్ ది వరల్డ్. గ్లోబల్ అన్నాడు కాబట్టి అరౌండ్ ది వరల్డ్ అండి. గ్లోబల్ అన్నాడు కాబట్టి అరౌండ్ ది వరల్డ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం దేనికి డిజైన్ చేస్తాం? లో లేటెన్సీ, హై అవైలబిలిటీ, బెస్ట్ సర్వీసెస్ కోసమే కదా. లో లేటెన్సీ, హై అవైలబిలిటీ, బెస్ట్ సర్వీసెస్ అదే చెప్తున్నాడు. AWS గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ డిజైన్డ్ టు డెలివర్ లో లేటెన్సీ, హై అవైలబిలిటీ సర్వీసెస్ టు కస్టమర్స్ అరౌండ్ ది వరల్డ్. అయిపోయింది. ఇట్ కన్సిస్ట్ ఆల్రెడీ మనం ఫస్ట్ డయాగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. రీజియన్స్, జోన్స్, ఇవన్నీ VPC ఏవేవి ఎక్కడ ఉంటాయి అన్నీ ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను. అదే చెప్తున్నాడు ఇక్కడ. ఇట్ కన్సిస్ట్ రీజియన్స్, అవైలబిలిటీ జోన్స్ అండ్ ఎడ్జ్ లొకేషన్స్. రీజియన్స్, అవైలబిలిటీ జోన్స్, ఎడ్జ్ లొకేషన్స్ ఇవన్నీ దేనికంటే ప్రొవైడింగ్ స్కేలబిలిటీ అండ్ ఫాల్ట్ టాలరెన్స్. ఈచ్ రీజన్ ఈజ్ ఏ జియోగ్రఫికల్లీ ఐసోలేటెడ్ ఏరియా. ఆ డయాగ్రామ్లో ఎక్స్ప్లెయిన్ చేసామండి ఇదంతా. ఈచ్ రీజియన్ ఈజ్ ఏ జియోగ్రఫికల్లీ ఐసోలేటెడ్ ఏరియా అండ్ ఈచ్ రీజియన్ హ్యాస్ మల్టిపుల్ అవైలబుల్ జోన్స్. రీజియన్లో జోన్స్ ఉంటాయి. టు ఎన్ష్యూర్ రిడెండెన్సీ అండ్ ఫాల్ట్ టాలరెన్స్. అంటే ఇక్కడ ఎలా ఉంటుందంటే డిఫరెంట్ లొకేషన్స్లో సేమ్ డేటా ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుందండి. సేమ్ డేటా డిఫరెంట్ లొకేషన్స్లో ఎగ్జిస్ట్ అయ్యి ఉంటుంది. దేనికంటే బ్యాకప్ కోసం కానీ, రీకవరీ కోసం, ఇఫ్ డేటా లాస్ అయితే రీకవరీ చేసుకోవడానికి కోసం కానీ, లేదా అంటే ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ డేటా అనేది దాన్ని క్యాషింగ్ అంటారు. ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ డేటా అనేది నియరెస్ట్ లొకేషన్కి వెళ్ళిపోద్ది. ఫస్ట్ నుంచి 10th పాత్కి వెళ్ళాలి డేటా. ఫస్ట్లో ఉంది, సేమ్ డేటా ఎగ్జిస్టెడ్ అండ్ 8th లొకేషన్లో కూడా ఉంది. 8th నుంచి 10కి వెళ్ళిపోయింది. అంటే టైం సేవింగ్, వెరీ ఫాస్ట్. ఆ విధంగా చెప్తున్నాడు. ఈచ్ రీజన్ ఈజ్ ఏ జాగ్రఫికల్ ఐసోలేటెడ్ ఏరియా అండ్ ఈచ్ రీజన్ హ్యాస్ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్ టు ఎన్ష్యూర్ రిడెండెన్సీ అండ్ ఫాల్ట్ టాలరెన్స్. ఎడ్జ్ లొకేషన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ సర్వీసెస్ లైక్ అమెజాన్ క్లౌడ్ ఫ్రంట్. ఎడ్జ్ లొకేషన్స్ అన్న లైక్లీ క్లౌడ్ ఫ్రంట్ అన్న సేమ్. ఏమంటాడు? టు రెడ్యూస్ లేటెన్సీ బై క్యాషింగ్ కంటెంట్ క్లోజర్ టు ఎండ్ యూజర్స్. ఇప్పుడే చెప్పుకున్న ఎగ్జాంపుల్, 1 నుంచి 10కి డేటా వెళ్ళాలి. బట్ సేమ్ డేటా, ఈ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ డేటా అండ్ ఇంపార్టెంట్ డేటా 8th పాయింట్లో ఉంది. 8th నుంచి 10కి వెళ్ళిపోయింది. ఆ 8 to 10 దగ్గర అనుకోండి. 8 నుంచి 10కి వెళ్ళిపోద్ది. మళ్ళీ ఫస్ట్ నుంచి 10కి మూవ్ అవ్వాలంటే ఇట్ టేక్స్ సో మచ్ టైం కన్సప్షన్. సో 8 నుంచి 10కి వెళ్ళిపోద్ది. ఎడ్జ్ లొకేషన్స్ ఆర్ యూజ్డ్ ఫర్ సర్వీసెస్ లైక్ అమెజాన్ క్లౌడ్ ఫ్రంట్ టు రెడ్యూస్ లేటెన్సీ బై క్యాషింగ్ కంటెంట్ క్లోజర్ టు ఎండ్ యూజర్స్. అంటే అది AWS గ్లోబల్ నెట్వర్క్ enables business to deploy applications closer to their customers, improving performance resilience. ఆ కస్టమర్కి దగ్గరలో అప్లికేషన్ డిప్లాయ్ చేసేస్తారు. హై అవైలబిలిటీ ఉంటుంది, అలాగే పెర్ఫార్మెన్స్ ఎక్కువ ఉంటుంది, రీసైలెన్స్. దిస్ ఈజ్ అబౌట్ గ్లోబల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డిజైన్ అనేది లో లేటెన్సీ, హై అవైలబిలిటీ సర్వీసెస్ అండ్ సెక్యూరిటీ, ఇవన్నీ ఫ్యూచర్స్ అన్నీ చూసుకుంటాం కదండి. మనం బిజినెస్ ఎస్టాబ్లిష్ చేసామనుకోండి. బిజినెస్ ఎస్టాబ్లిష్ చేస్తే డిమాండ్ ఉంటుందా లేదా, సప్లై చేయగలమా లేదా, సేల్స్ ఎక్కువ ఉంటుందా లేదా, ప్రాఫిట్స్ ఎక్కువ ఉంటాయా లేదా, ఇవన్నీ చూసుకుంటాం కదా. సేమ్ లైక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం డిజైన్ చేసేటప్పుడు అన్నీ 360 degrees వైజ్ అన్నీ మనం బాగా ఉండేటట్టు చూసుకోవాలి. హై అవైలబిలిటీ, హై స్కేలబిలిటీ, పెర్ఫార్మెన్స్, తక్కువ కాస్ట్తో అయిపోవాలి. ఇవన్నీ మనం మైండ్లో పెట్టుకుని డిజైన్ చేస్తాం కదా. ఇంకా అదే చెప్తున్నాడు అంతే. నెక్స్ట్ VPN క్లౌడ్ హబ్ అనగానే VPN క్లౌడ్ హబ్ అనగానే నెట్వర్కింగ్ కనెక్టివిటీ అన్నాడంటే ఏంటి? ఒక పాయింట్ నుంచి ఇంకొక పాయింట్కి ఒక 5 స్టేషన్స్ ఉన్నాయి. ఈ 5 స్టేషన్స్ని అనుసంధానం చేయాలంటే కనెక్టివిటీ. దాన్ని హబ్ అంటున్నాడు అనమాట. అంటే ఫస్ట్ పాయింట్ నుంచి 3rdకి, ఫస్ట్ పాయింట్ నుంచి 2ndకి, ఫస్ట్ పాయింట్ నుంచి 4thకి, ఫస్ట్ పాయింట్ నుంచి 5thకి కూడా వెళ్ళాలనుకోండి, హబ్. అలాగా నెట్వర్కింగ్ కనెక్టివిటీ. AWS VPN క్లౌడ్ హబ్ ఈజ్ ఏ నెట్వర్కింగ్ సొల్యూషన్. ఇది నెట్వర్కింగ్ సొల్యూషన్.
దట్ ఎనాబుల్స్ సెక్యూర్ కమ్యూనికేషన్ బిట్వీన్ మల్టిపుల్ రిమోట్ సైట్స్. సెక్యూరిటీ ఉండాలి కదండి, సెక్యూరిటీ లేకపోతే బెస్ట్. డేటా సెక్యూరిటీ ఉండాలి, నెట్వర్క్ సెక్యూరిటీ ఉండాలి. అది సెక్యూర్ కమ్యూనికేషన్ బిట్వీన్ మల్టిపుల్ రిమోట్ సైట్స్ యూజింగ్ ఏ హబ్ అండ్ స్పోక్ మోడల్. మళ్ళీ AWS VPN Cloud Hub ఈజ్ ఏ నెట్వర్కింగ్ సొల్యూషన్ దట్ ఎనాబుల్స్ సెక్యూరిటీ కమ్యూనికేషన్ బిట్వీన్ మల్టిపుల్ రిమోట్ సైట్స్. మీకు అర్థమైపోయింది. ఇట్ లెవరేజెస్ AWS సైట్ టు సైట్ VPN కనెక్షన్స్, AWS site-to-site VPN connections and a central virtual private gateway to facilitate inter-site connectivity. This architecture is particularly beneficial for organizations. This architecture is particularly beneficial for organizations for multiple branch offices seeking a cost-effective, scalable solution for inter-site communication. Cost-effective, scalable solution for inter-site communication. AWS VPN Cloud Hub supports dynamic routing using BGP and can be integrated with AWS Transit Gateway for enhanced network management. VPN Cloud Hub supports dynamic routing integrated with AWS Transit Gateway for enhanced network management. AWS Transit Gateway అంటే మనం ఏమనుకున్నామండి, టూ VPCస్కి మధ్యలో పీర్ టు పీర్ కమ్యూనికేషన్, దట్ ఈస్ కాల్డ్ VPN అనుకున్నట్టు. VPN అంటే 2 VPCస్కి మధ్య కనెక్షన్, పీర్ టు పీర్ కనెక్షన్ని VPN అనుకున్నాం. అలా కాకుండా VPCs 5 ఉన్నాయి అనుకోండి, ఈ 5 VPCస్ని కనెక్ట్ చేయాలంటే ఏమంటారు, ఏ ట్రాన్సిట్ గేట్వే యూజ్ అవుతుంది. చాలాసార్లు చెప్పుకున్నాం. ఇక్కడ ఏమంటున్నాడు VPN Cloud Hubని, VPN Cloud Hub ఈజ్ ఇంటిగ్రేటెడ్ విత్ AWS ట్రాన్సిట్ గేట్వే ఫర్ ఎన్హాన్స్డ్ నెట్వర్క్ మేనేజ్మెంట్. అంటే ఒక 5 VPCs ఉన్నాయి అనుకోండి, ఈ 5 VPCస్ను కూడా కనెక్ట్ చేయాలంటే దాన్ని ట్రాన్సిట్ గేట్వే యూజ్ చేస్తాం. దాంతో ఇంటిగ్రేట్ అయ్యి ఉంది VPN Cloud Hub అంటాడు. అంతే, VPN Cloud Hub అనగానే మనకి నెట్వర్కింగ్ కనెక్టివిటీ అని గుర్తుపెట్టుకోవాలి. కీవర్డ్ నెట్వర్క్ కనెక్టివిటీ. నెక్స్ట్ నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్. ఇది సెక్యూరిటీ ఫీచర్ అండి. NACLs are network security features. It controls inbound outbound traffic to subnets in a VPC. ఇన్బౌండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్ను కూడా కంట్రోల్ చేస్తుంది టు సబ్నెట్స్ ఇన్ ఏ VPCలో సబ్నెట్స్ ఉంటాయి కదా, అది. సో మొత్తం చూద్దాం. NACLs are network security feature in AWS that controls inbound outbound traffic to subnets in a VPC. They act as a firewall. సెక్యూరిటీ ఫీచర్ అన్నాం కదా, సెక్యూరిటీ అంటే ఫైర్వాల్ ఈజ్ ద గ్రేట్ సెక్యూరిటీ. సేమ్ ఇది కూడా NACL కూడా లైక్ ఫైర్వాల్ అంటున్నాడు. బోత్ ఆర్ యూజ్డ్ ఫర్ సెక్యూరిటీ. Next, NACLs allow you to define allow or deny rules based on IP address, protocols, ports. They provide an additional layer of security. NACL దేనికండి, it provide additional layer of security. Lips in red color, but దానికి ఏమంటారు, లిప్స్టిక్ ఏదో పెట్టుకుంటే ఇట్ యాడ్స్ కలర్ అంటాం కదా. అలాగే దీనికి కూడా దే ప్రొవైడ్ అన్ ఎడిషనల్ లేయర్ ఆఫ్ సెక్యూరిటీ, అంటే సెక్యూరిటీ ప్లస్ అనుకోవచ్చు, ఎక్స్ట్రా సెక్యూరిటీ. NACLs ఆర్ ఐడియల్ ఫర్ సెక్యూరింగ్ పబ్లిక్ సబ్నెట్స్ ఆర్ మేనేజింగ్ ట్రాఫిక్ బిట్వీన్ డిఫరెంట్ VPC సబ్నెట్స్. NACLs ఆర్ ఐడియల్ ఫర్ సెక్యూరింగ్ పబ్లిక్ సబ్నెట్స్ ఆర్ మేనేజింగ్ ట్రాఫిక్ బిట్వీన్ డిఫరెంట్ VPC సబ్నెట్స్. నెక్స్ట్, రౌట్ టేబుల్స్ గురించిన ఇన్ఫర్మేషన్. రౌట్ టేబుల్స్ అంటే ఏంటి, మేనేజింగ్ ట్రాఫిక్. రౌట్ టేబుల్స్ అంటే మేనేజ్ ట్రాఫిక్. రౌట్ టేబుల్స్ ఇన్ AWS define how traffic is routed. Define how traffic is routed. Route tables దేనికంటే define how traffic is routed between subnets, VPCs and external networks. Route tables in AWS define how traffic is routed between subnets, VPCs and external networks. ట్రాఫిక్ ఏ విధంగా సబ్నెట్స్కి మధ్యలో కానీ, VPCస్కి మధ్యలో కానీ, ఎక్స్టర్నల్ నెట్వర్క్స్ మధ్య. ఈచ్ subnet in a VPC must be associated with a route table. Each VPC must be associated with a route table. You can create multiple route tables to manage traffic. Multiple route tables కూడా
మనం క్రియేట్ చేయొచ్చు. టు మేనేజ్ ట్రాఫిక్, మెయిన్ మేనేజ్మెంట్, ట్రాఫిక్ మేనేజ్మెంట్, మేనేజ్ ట్రాఫిక్. రౌట్ టేబుల్స్ కెన్ బి యూజ్డ్ టు డైరెక్ట్ ట్రాఫిక్ ఆర్ రిసోర్సెస్ లైక్ నెట్ గేట్వే, ఇంటర్నెట్ గేట్వే ఆర్ VPN కనెక్షన్స్. రౌట్ టేబుల్స్ కెన్ బి యూజ్డ్ నెట్ గేట్వే, ఇంటర్నెట్ గేట్వే, VPN కనెక్షన్స్ కూడా. డిఫైన్ హౌ ట్రాఫిక్ ఈజ్ రౌటెడ్. కీవర్డ్ ఏంటంటే రౌట్ టేబుల్కి మేనేజ్ ట్రాఫిక్. అలాగే డిఫైన్ హౌ ట్రాఫిక్ ఈజ్ రౌటెడ్, హౌ ట్రాఫిక్ ఈజ్ రౌటెడ్, హౌ ట్రాఫిక్ ఈజ్ రౌటెడ్ బిట్వీన్ సబ్నెట్స్, VPCs, external networks. Please like, share, subscribe. Thank you.